హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. రైట్ నౌ నేను ఎర్రగడ్డలో ఉన్న జంపాని పికిల్స్కి వచ్చేసాను. సమ్మర్ అనగానే అసలు ఆవకాయ పచ్చడి తినాలని చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ జంపాని వాళ్ళ పికిల్స్ ఆవకాయలు చాలా స్పెషల్ అండి. ఇక్కడ చేసే ఆ పచ్చళ్ళు కావచ్చు. సో ఇక్కడ ఆవకాయ పచ్చడితో పాటు నాన్ వెజ్లో కూడా చాలా పికిల్స్ వీళ్ళు చేస్తారంట. అసలు ఏంటి, ఎలా ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం జంపాని పికిల్స్ కిచెన్లోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం జంపాని పికిల్స్ కిచెన్లోకి వచ్చేసాము. సో ఇక్కడ సమ్మర్ అనగానే పికిల్స్, సమ్మర్ అనే కాదు పికిల్స్కి ఒక సీజన్ ఉండదు, కానీ ఇక్కడైతే చక్కగా వాళ్ళు పికిల్స్ రెడీ చేస్తున్నారు. పచ్చడి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదండి, ఎవరో ఉండరు. సో అది కూడా మణి గారు పెట్టిన పచ్చడి ఇష్టపడకుండా ఎవరైనా ఉండగలుగుతారా? సో రైట్ నౌ మణి గారు నాతో పాటు ఉన్నారు. సో జంపాని పికిల్స్కి సంబంధించి అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ ఒక పికిల్ చేస్తున్నారు తను. అసలు ఎలా చేస్తారు ఏంటి తన మాటల్లో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. చూస్తుంటేనే నోరూరుతుందండి. మా జంపాని పికిల్స్ అంటేనే అట్లా ఉంటది. స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం పిక్కలు, ఇది ఏ పచ్చడి చేశారు? ఇది పచ్చిమిర్చి పచ్చడి అండి. మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి. ఆల్మోస్ట్ వెజ్ పికిల్స్ లో చాలా రకాలు ఉంటాయి. మీరు కింద కౌంటర్ లో చూడండి, తెలుస్తుంది. ఇదైతే ప్రస్తుతానికి పచ్చిమిర్చి పిక్కలు ఇక్కడ ఏంటి ఎక్కువగా ఇష్టపడతారా అందరూ? ఇష్టపడతారు. బాగుంటది టేస్ట్. మన మజ్జిగన్నంలో పెరుగన్నంలో అంటే పచ్చిమిర్చి తింటారు కదా, అది పచ్చడితో తినవచ్చు అనమాట. పచ్చడి అంటించుకొని ఇదిగోండి ఇట్లా ఉంటది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా తింటే కారం ఎక్కువ అవుతుందేమో. ఏముండదు, కారం ఉండదా? ఉండదు. అంటే ఇది మామూలుగా 2 రోజులు ఊరబెడతాం అనమాట, ఉప్పు పసుపు వేసి. అది సాల్టీగా కారం చచ్చిపోతుంది సాల్ట్ వెళ్ళేటప్పుడు. అట్లా చింతపండు యాడ్ చేస్తాము. చింతపండు పులుపు వెళ్తుంది. అట్లా పులుపు కారం చచ్చిపోయి పుల్ల పుల్లగా కారం కారంగా సాల్టీగా ఉంటది. ఇది ఒకసారి తినండి, మీరు చెప్పిన తర్వాత టేస్ట్ చేయకపోతే. చూడండి, ఏమన్నా కారం అనిపిస్తుందా? కారం అనిపించలేదు, లైట్ గా తగులుతుంది. అది ఉండాలి మరి. బాగుంది. ఇలా మాత్రం తినకండి ప్లీజ్, ఇలా మాత్రం తినకండి. నేను ఇది చూసి తట్టుకోలేక ఇక తినాలనిపించింది, తినేసాను. సో ఇక్కడ పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇది ఎలా చేస్తారు ఏంటి, ఎందుకంటే జంపాని పికిల్స్ అనగానే చాలా స్పెషల్ అనమాట. టేస్ట్ కావచ్చు అండ్ అలాగే వీళ్ళు ఫారెన్ కి కూడా ప్యాకింగ్ పంపిస్తూ ఉంటారు కదా. అన్ని స్టేట్లకి వెళ్తుంది. అవునా? అన్ని చోట్లకి వెళ్తాయి. అన్ని రాష్ట్రాలు. సో మీకు ఎక్కువగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కువ యుఎస్ నుంచి వస్తాయి. చూసారా, విన్నారా? యుఎస్ నుంచే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయంట. సో ఇక్కడికంటే మన ఆంధ్ర కంటే ఇక్కడ ఇండియా కంటే కూడా యుఎస్ లో ఎక్కువ మాకు అంటే జంపాని ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. సేల్ కూడా ఎక్కువ అక్కడి నుంచి ఆర్డర్లు. అవునా? సో ఇకపై నేను కూడా జంపాని ఫ్యాన్ అవుతానేమో. సరే, మనం ఇది ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా? ఇది పచ్చిమిర్చి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఇది చేసుకున్న తర్వాత కొంచెం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అది ఉప్పు పసుపు వేసి ఒక రోజల్లా అట్టి పెట్టాను. 2వ రోజున అది చింతపండు ఉడకబెడతాం. అది పేస్ట్ చేసి చింతపండు, ఆవు పిండి, మెంతి పిండి, ఎల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పికిల్స్ రెడీ చేస్తాం. ఇది ఒకసారి అంటే పచ్చిమిర్చి ఏ కండిషన్ లో ఉండాలి ఒకసారి చూపిస్తే మంచిది కదా. కండిషన్ కావచ్చు, సైజ్ కావచ్చు. మీరు ఘాటు పెట్టా అంటున్నారు, అసలు అది ఎక్కడ, ఎలా, ఎంత మాత్రం పెట్టాలి ఘాటు, ఇవన్నీ తెలవాలి కదా. ఎదుగోండి, కొంచెం ఇక్కడ కొంచెం పిన్నితో పెట్టి గీరుతాం అనమాట, కొంచెం ఘాటు పెడతాం. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది. అవును, నిజంగా.
సో తర్వాత ఈ పచ్చిమిర్చి మా పాములో పండింది. ఆర్గానిక్ పండించారా? ఆర్గానిక్ అంట. ఆర్గానిక్. మరి మా వెజ్ పికిల్స్ ఆల్మోస్ట్ అన్ని మా ఫామ్ హౌస్ లో ఫామ్లోయే. ఓకే, ఎక్కువ అక్కడే పండిస్తాము. ఓకే. ఏ మందులు వేయకోకుండా ఆర్గానిక్. మనకు కావాల్సింది అదే. జంపాని అంటేనే ఆర్గానిక్. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు తర్వాత? ఇదిగో పోపేసి కలుపుతాం అనమాట. ఇదిగో పోపు. ఇప్పుడు ఈ మసాలా రెడ్ గా ఇంత రెడ్ గా ఎలా కారం. కారం అంతేనా? కారం, ఆవు పిండి, మెంతి పిండి, ఎల్లుల్లి పేస్ట్, ఇంకా అంతే, ఏమేమి ఇంకా. మామూలుగా పిక్కల్స్ చాలా రెడ్ గా కనిపిస్తూ ఉంటాయి కదా, వీటిలో ఏమన్నా కలర్ యాడ్ చేశారా అని డౌట్ వస్తా ఉంది. లేదు, స్వచ్ఛమైన మనం గుంటూరు నుంచి మిరపకాయలు తెప్పిస్తాము. అక్కడికి నుంచే వస్తాయి మిరపకాయలు, వస్తాయి. మేమే తొడియాలు తీసుకుని కారం పట్టుకుని చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ పోపు కలుపుతున్నారా? ఓకే. ఇది పల్లి ఆయిల్. వెజ్ పికిల్స్ లో ప్రతి దాంట్లో పల్లి ఆయిల్ వాడతాం. పల్లి ఆయిలే వాడాలా? ఎందుకు అలాగా? అదైతేనే కొంచెం టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచిది, హెల్త్కి మంచిది. హెల్త్కి అయితే మంచిదే పల్లి ఆయిల్. నాన్ వెజ్లో అయితే మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే పల్లి ఆయిల్ నాన్ వెజ్ పొంగుతుంది ఆయిల్, అందుకు వల్ల మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం నాన్ వెజ్కి. ఓకే. వెజ్కి మాత్రం పల్లి ఆయిల్ వాడతాం. మరి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చమ్మా? చేస్తూ మాట్లాడండి. అంటే 3 months వరకు ఉంటుంది. ఓకే. అంటే మనం బయట పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. 3 months వరకు ఏం కాదు. అక్కడి నుంచి కొంచెం స్మెల్ తేడా వస్తుంది అన్నమాట. ఓకే. టేస్ట్ తేడా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏ పిక్కల్ అయినా కూడా, ఏ పిక్కల్ అయినా అంటే కాదు, కొన్ని అంటే ఇదొకటి, పచ్చిమిర్చి పచ్చడి ఒకటి, దోసకాయ పచ్చడి ఒకటి, ఇలాంటివి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. మామూలు ఆవకాయ, పండుమిర్చి, గోంగూర, ఇట్లా టమాటో ఇలాంటివి అంటే 1 year వరకు ఉంటాయి. 1 year వరకు ఏం చెడవు. ఓకే. 6 months అయితే నేను గ్యారెంటీ ఇస్తాను. సూపర్. సో కలుపుదామా? శివకళ. సో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మనకు జంపానీ పికిల్స్ లో? జంపానీలో 40 members ఉన్నారు. అంటే స్టోర్ కి 4 members కాడికి ఉంటారు. స్టోర్ కి అంటారేంటి? ఇప్పుడు అయితే మేము శరత్ నగర్ మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాము. ఎర్రగడ్డ. ఓకే. సో ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? మొత్తం 5 ఉన్నాయి మాకు. ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? ఒకటి సికింద్రాబాద్ ఉంది, హబ్సిగూడ ఒకటి ఉంది, నాగోల్ ఒకటి ఉంది, విజయవాడ ఒకటి ఉంది. ఓకే. విజయవాడలో కూడా ఉందా? విజయవాడలో కూడా ఉంది. మెయిన్ బ్రాంచ్ లో అయితే మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇది ఎర్రగడ్డ. మరి మిగతా బ్రాంచెస్ లో మేకింగ్ ఇవన్నీ కూడా ఎట్లా? అంటే స్టాక్ అంతా ఇక్కడి నుంచే వెళ్తాయి. ఇది విజయవాడ కూడా ఇక్కడి నుంచే పోతుందా? డైలీ ఇక్కడి నుంచే పంపిస్తాం. ఓకే. చేద్దామా ఇంకా? అంతే, అయిపోయింది అంతే. సో మొత్తానికి పోపు కూడా కలిపేసాం మేము. సో ఇదైతే మనకు రెడీ అయిపోయింది. అయితే పచ్చిమిర్చి పచ్చడి రెడీ. వచ్చి తీసుకోండి, ఆర్డర్స్ పెట్టుకోండి వెంటనే. ఓకే. సో మనం నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? ఆవకాయ చేద్దామా? ఆవకాయ ఫ్యాన్స్ అందరూ ఉంటారు, అందులో నేను కూడా ఉన్నా. సో ఆవకాయ పచ్చడి మనీ గారు ఎలా పెడతారు, అసలు ఏంటి ఆ ప్రాసెస్, ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద స్క్రాచ్ చూద్దాం. సో రైట్ నౌ నేను జంపానీ పికిల్స్ కిచెన్లోకి వచ్చేసాను. సో సమ్మర్ అనగానే మీ అందరికీ ఎండలు గుర్తొస్తాయి, నాకు మ్యాంగోస్ గుర్తొస్తాయి, అందులోనూ ఆవకాయ పచ్చడి గుర్తొస్తుంది. సో గుర్తొస్తుందని ఇక్కడికి వచ్చేసాను. సో మనీ గారు ఇవాళ నాకు అసలు ఆవకాయ పచ్చడి ఎలా చేస్తారు ఏంటి, ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే బేసిక్స్ నుండి మొత్తం చెప్పండి. సో నేను దగ్గరుండి మీకు చూపిస్తాను. ఓకే, డన్. సో దగ్గరుండి మీరు కూడా చూడండి, ఇంట్లో ఎలా చేయాలో తెలిసిపోతుంది. సో ఫస్ట్ అసలు మనం ఎన్ని కేజీస్ మ్యాంగో పికిల్స్, ఐ మీన్ పికిల్ చేస్తున్నాం కదా, ఎన్ని కేజీస్ తీసుకున్నాం? 10 kg ఉంటుంది. ఓకే, 10 kg తీసుకున్నారు. అయితే ఇది అసలు ఏ రకం మ్యాంగో? అవి పెద్ద రసాలు. ఓకే. మేము ఎక్కువ మ్యాంగో పచ్చడి వాడేది పెద్ద రసాలు, లేదంటే జలాలు. ఎక్కువ దొరకపోతే వర్షాకాలం వాడతాము. కోనస మామిడి అని వస్తాయి కదా, వర్షాకాలం. మేము అంటే ఎక్కువ స్టోర్ చేసుకోము, ఎప్పటికప్పటికి కస్టమర్లకి ఫ్రెష్గా ఇవ్వాలని చూస్తాం అనమాట. ఓకే. అందుకే మేము ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో పెట్టేది జలాలు, పెద్ద రసాలు పెడతాం. పెద్ద రసాలు. సో ఎక్కువగా టేస్టీగా ఉండేది ఏది? జలాలే ఉంటాయి. ఈ రెండే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మేము ఇవి కట్ చేసిన మ్యాంగోస్ అన్నమాట. సో ఇవి జలాలా?
పెద్ద రసం పెద్ద రసాలు ఇవి. ఇవి పెద్ద రసాలు కట్ చేస్తున్నాము. ఇది ఎన్ని కేజీస్ అన్నారు? 10 kg. 10 kg. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? పసుపు వేస్తున్నాం. పసుపు. మీరు ఒక లెక్క చెప్తే బాగుంటుంది. లెక్క ఉండదు నాకు. లెక్కలు ఉండవు, మీరే వేసుకోండి లెక్కలు. ఓకే, సో తనకు తగినంత వేసారు. 10 kgsకి తగినంత పసుపు వేసారు. ఎంత వేసుంటారు? పావు వేసారా? ఆవపిండి. సో ఆవపిండి ఈ గరిటతో వేస్తున్నారు. ఒక నాకు తెలియట్లేదు లెక్క. ఒక పావు చెప్పాలంటే 10 kgలో కేజీ కారం పడుతుంది, 1/2 kg ఆవపిండి పడుతుంది, 100 grams మెంతిపిండి పడుతుంది. అచ్చా, ఓకే అండి, లెక్క చెప్పేశారు మొత్తానికి. నేను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి సుమారుగా వేసేస్తాను అన్ని. నేను ఎక్స్పీరియన్స్ అంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 11 years ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే మేము షాపులు పెట్టి ఎక్స్పీరియన్స్ అంటే 20 years నుంచి ఉంది. ఓకే, ఇదే పౌడర్ చెప్పేస్తాం. ఇది మెంతి పొడి. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? మెంతి పౌడర్ వేసాము, కారం వేస్తున్నాం. గుంటూరు నుంచి తెప్పించిన కారం ఎలా ఉందో ఎర్రగా. సో ఇప్పుడైతే నేను నమ్మొచ్చు, అంటే మీరు ఒథెంటిక్ ప్లేసెస్లో కొంటే మాత్రం రియల్గా వాళ్ళు కారం పౌడర్లో లేదా పికిల్స్లో ఎటువంటి కలర్ యాడ్ చెయ్యరు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఓన్లీ ఇన్ ఒథెంటిక్ ప్లేసెస్. సాల్ట్ వేస్తున్నాం. ఇక్కడ మాత్రం మేము సన్ఫ్లవర్ ఆయిల్ అన్నారు కదా? పల్లి ఆయిల్. పల్లి ఆయిలా? ఓకే. ఇప్పుడు 10 kgsకి ఎంత ఆయిల్ వేసుంటాం మనం? ఒక 3 ప్యాకెట్స్ వేసామా? 3 kg ఆయిల్. 3 kg ఆయిల్ వేసాం. 3 kg ఆయిల్, 1 kg కారం, 1/2 kg ఆవుపిండి, 100 grams మెంతిపిండి. మీరు జస్ట్ ఒక 1/2 kg చికెన్ పిక్కల్తో ఇంత పెద్ద ప్రపంచం క్రియేట్ చేశారు ఇక్కడ. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇప్పుడు అసలు? చాలా ఆనందపడతారు. అందరూ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? సపోర్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు పెద్ద బిజినెస్ కదా. అవును, ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ రోజు డైలీ ఒక్కో రోజు నా లీవ్ లో ఉంటారు కదా, అలాంటప్పుడు మేమే పెట్టేసుకుంటాం పొయ్యి దగ్గర నాన్ వెజ్ కూడా. ఓకే, సో మొత్తం బ్రాంచెస్ లో కూడా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడక్కడ. ఆబ్వియస్లీ బ్రాంచ్ 4 members ఉంటారు. 4 members. సో ఇక్కడ మాత్రం 15 members అన్నారా? మొత్తం అందరూ కలిసి 40 members. ఓ, సో మొత్తానికి కలపడం అయితే అయిపోయింది. మసాలా మొత్తం నీట్గా కలిపేశారు. పట్టేసింది అంటారా? లేదు, అది ఇట్లా 3 days ఉండాలన్నమాట. రేపు ఇదే వేస్తాం, ఎల్లుల్లిపాయ వేస్తాం. అవునా? ఎల్లుల్లిపాయలు ఒలిసి పోస్తాము. అంటే 10 kg ఎల్లుల్లిపాయలు ఒలిసి పోస్తాము. 10 kgలకి కేజీ ఎల్లుల్లిపాయ ఒలిచింది వేస్తారనమాట. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. మరి ఇంత వెల్లుల్లి వేస్తే అది స్మెల్ ఏం రాదా? వెల్లుల్లి ఎక్కువ చాలా అప్పుడు టేస్ట్ వస్తుంది మీకు. స్మెల్ గుమ్మగుమ్మలు ఆవకాయ అంటేనే మీకు జాడీ మోతగానే గుమ్మగుమ్మలు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మొత్తానికి అయిపోయింది. రేపు వెల్లుల్లి వేస్తారు. నెక్స్ట్ అంతే, నెక్స్ట్ కలిపేసి మళ్ళీ అప్పుడు డబ్బాకి ఎత్తేస్తాం అంతే. ఓకే, సో రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చూపించారు ఎలా ఉంటుంది ప్రాసెస్, విత్ మెజర్మెంట్ అన్నీ కూడా నీట్గా వివరించారు. నాకు వెజ్ పికిల్స్లో మీరు చేసిన పచ్చిమిర్చి పికిల్ అండ్ ఆవకాయ పికిల్ చాలా మంచిగా అనిపించింది. టమాటా పికిల్ కూడా. టమాటా పికిల్ ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇప్పుడు. అది కూడా టమాటా కలిపాం కదా. ఓకే, కలిపేసాం. టమాటా కలిపేసామా? ఓకే, సో ఇప్పుడైతే మనం ఇంకొక పికిల్ కూడా చూద్దామని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. నిమ్మకాయ కాదు, నాన్ వెజ్. నాన్ వెజ్ చికెన్ పికిల్. ఓకే, సో మనం నాన్ వెజ్ పికిల్ ప్రియులు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్, మీరు ఈ బ్రేక్ తర్వాత వెంటనే మళ్ళీ కంటిన్యూగా చూడండి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇష్టపడే చికెన్ పికిల్ ప్రిపరేషన్ అసలు ఎలా ఏంటి మనకు మణి గారు చూపిస్తారు.
ఓకే, సో ఎన్ని కేజీస్ చికెన్ తీసుకున్నాం మనం? 10 kg ఇది ఆహా బోన్లెస్ చికెన్ అనమాట. ఆహా. ఇదిగో పసుపు వేస్తున్నాను. 10 కేజీస్కి ఎంత వేస్తారు? ఒక పావు ఒక స్పూన్, వేస్తున్నారా? ఒక పెద్ద గరిటతో గరిట వేస్తాం. ఓకే, పెద్ద గరిట అంటే ఇదే. సో దీంతో మనం ఒక స్పూన్ వేస్తున్నాం. ఇదిగో అండ్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మీకు రోజు చికెన్ పికిల్ చేయాలి ఫ్రెష్గా అంటున్నారు, రోజు 10 కేజీ చేస్తున్నారా? 10 kg కాదు, 50 kg చేస్తాం. 50 కేజీ? ఓ మై గాడ్. ఓకే, 50 kg చికెన్ చేస్తాం, 50 kg ప్రాన్స్ చేస్తాం. సో నాన్ వెజ్లో ప్రాన్స్, చికెన్ అండ్ నాన్ వెజ్ డైలీ 200 kg చేస్తాం. ఆహా. ఇంకా ఏం చేస్తారు? మటన్ కీమా, చికెన్ కీమా, ఓ. ఫిష్, నాటుకోడి. ఓకే, ఫిష్ పికిల్ కూడా ఉంటుందా? నాకు ఈ విషయం తెలియదండి. ఇది బోన్లెస్ అనమాట. ఇదిగో చూసారా ముక్క ఎట్లా ఉందో నీట్గా. అవును, ఫ్రెష్గా. ఫ్రెష్గా. ఏ కొంచెం తేడా ఉంటే మేము రిటర్న్ పంపించేస్తాను. ఆహా. అందుకే ముందు ఫ్రెష్ కోల్డ్ కొట్టిస్తాడు మాకు. ఇదే సైజు తీసుకోడా బోన్లెస్. సో ఇప్పుడు ఇది పావు గంట ఉడుకుతుంది. ఉడుకుతుంది. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూపిస్తాం. ఓకే, సో మేము ఇక్కడ బాయిల్ చేసిన చికెన్ ఇది. సో ఆల్రెడీ చక్కగా బాయిల్ అయిపోయింది, తను చెప్పినట్టు మెత్తగా మృదువుగా ఉండాలి. సో ఇప్పుడు దాన్ని ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం, అంతేనా? ఓకే, సో బాయిల్ అయిన దాన్ని ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే ఇంకా ఇదైపోతుంది కదా, అంటే లేదు ముక్క గట్టి పడుతుంది. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు చికెన్ వేస్తున్నాము. బాయిల్ చేసింది, దాంట్లో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా వడగట్టేసి పెట్టాము ఇక్కడ. సో ఇప్పుడు మెత్తగా ఉన్న ముక్క ఏదైతే ఉందో అది గట్టి పడుతుంది. మరి ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఏం మసాలా వేయొద్దా? చాలా ఫ్రై చేసేటప్పుడు ఇంకేముంటుంది మసాలా, అంతేనా? సో ఇది ఫ్రై అయిన తర్వాత తీసిన తర్వాత మనం ఎట్లా పెట్టాలో పచ్చడి ఆ విధంగా చేస్తాం. ఓకే, సో ఇలా ప్రతిరోజు చేస్తారు వీళ్ళు, బికాజ్ నాన్ వెజ్ చాలా ఫ్రెష్గా చేసి ప్రిపేర్ చేయాలి కాబట్టి. మీరు ఇన్ని పిక్కల్స్ చేస్తున్నారు కదా, మీకు నచ్చిన ఏంటిది పిక్కల్? బాగా మీరు ఇష్టపడే పిక్కల్ ఏంటి? ప్రాన్స్. నాన్ వెజ్ ఓకే, ప్రాన్స్ బాగా ఇష్టపడతారంట. బాగా ఇష్టం. మొత్తం బ్రౌన్ కలరా అండి? బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇట్లాగే. ఓకే, సో ఇది మేము డీప్ ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు చక్కగా బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్. సో అప్పటి వరకు మనం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. ఈ సెగకి మేము ఇక్కడ కష్టంగానే అనిపిస్తుంది. సో మాకంటే రోజు అలవాటు కదా. కరెక్టే, పొయ్యి దగ్గర. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇక్కడ డీప్ ఫ్రై చేసిన చికెన్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీళ్ళు హోమ్ మేడ్ అనమాట, వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. ఎంత ఫ్రెష్గా ఉందో. అవును, చాలా ఫ్రెష్. రెడీ చేస్తాం, డైలీ చేసుకుంటాము. ఆహా, అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ ఆయిల్లో వేస్తున్నామా? అవును. ఓకే, ఆయిల్ ఎంత తీసుకున్నాం మరి? ఇది 5 kg ఆయిల్, అంటే 15 kg చికెన్ పడుతుంది. ఆహా, 5 kg ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, 15 kg డీప్ ఫ్రై అయిన చికెన్. అంటే ఇప్పుడు మామూలుగా మనం బాయిల్ చేసినప్పుడు, డీప్ ఫ్రై చేసినప్పుడు తగ్గిపోతుంది కదా క్వాంటిటీ. అవును. ఎలా, ఎంత తగ్గుతుంది? 10 kg వేస్తే ఎంత అవుతుంది మనకు? అంటే మనం 5 kg అవుతుంది. సగానికి సగం తగ్గుతుందా? డీప్ ఫ్రై అయ్యేటప్పటికి. ఆహా, అంటే అలా వెయిట్ పెడితే మామూలుగా చాలా తగ్గిపోతుంది. ఓకే, ఇది ఓన్లీ మనకు నాన్ వెజ్ లోనే ఏమో ఇలాగా, ఎందుకంటే అన్ని డీప్ ఫ్రై చేసి వేస్తున్నాం కదా. అవును, వెజ్ లో అలా ఉండదు. ఓకే, సో ఇది ఎలా అమ్మా, ఎప్పటి వరకు ఇది ఇట్లాగా మనం కలుపుతూ ఉండాలి? ఎలా తెలుస్తుంది? ఇది కొంచెం ఆ గోల్డ్ కలర్ రావాలన్నమాట. ఆహా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఆహా, ఆ కలర్ వచ్చే వరకు, అంటే నిల్వ ఉండాలి కదా కస్టమర్లకి. అవును, చాలా కష్టమైన పని నిజంగానే. మరి కష్టపడాలి, ఏదైనా కష్టపడుకోకుండా ఏది అవదు.
ఓకే, సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం రావాలి. ఆ పచ్చి స్మెల్ పోవాలి, బికాజ్ ఇది నిల్వ ఉంచుతారు కాబట్టి మనకు చాలా మెల్లగా చేసుకుంటూ రావాలి. ఏ కొంచెం తేడా వచ్చినా కానీ మళ్ళీ నిల్వ ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. ఆహా, మీరు ఇన్ని ఇయర్స్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా అలా జరిగిందా? ఫస్ట్ లో అలాగే జరిగింది. అయ్యో, అంటే నేను నిమ్మరసం పోసేదాన్ని అందరికి లాగా. అట్లా నిమ్మరసం పోసేటప్పుడు కొంచెం కంప్లైంట్లు వచ్చినాయి అనమాట. అది ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నిమ్మరసం. తినడానికి ఓకే, ఇంట్లో చేసుకోవటానికి టేస్టీగానే ఉంటుంది, కాకపోతే నిల్వ ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండాలంటే ఉండదు. అంటే నిమ్మరసము ఇలా మనం పిక్కల్స్ అన్నిట్లో వేస్తామా, ఓన్లీ నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో అందరు ఎక్కువ నిమ్మరసమే పోస్తారు. అలా నేను నిమ్మరసం వాడను అసలు. మీరు అనవచ్చు నిమ్మరసం లేకుండా ఎలా ఉంటుంది టేస్ట్ అని, నేను చూపిస్తాను ఇప్పుడు. అదే, నేను ఎలాగో టేస్ట్ చేస్తాను. బట్ నిమ్మరసం వేస్తే మనము చాలా టేస్ట్ మారిపోతుంది కదా, మారదా? నిమ్మరసం వేస్తే అంటే టేస్ట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కానీ నేను నిమ్మరసం వాడను. అది వాడుకోవచ్చు, చాలా మంది అదే వాడతారు, కానీ ఎక్కువ రోజులు ఉండాలంటే నిల్వ ఉండదు. ఓకే, ఇప్పుడు కారం వేస్తున్నాం, ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అవుతాయి. అలా కలుపుతూ ఉండాలి అయితే వేస్తూ. ఇప్పుడు ఏంటి? ఇది మసాలా, గరం మసాలా. అన్ని మేమే అన్ని ప్రిపేర్ చేస్తాం అనమాట. గరం మసాలా, గరం మసాలా కూడా వేసేసాము. ఇదేంటి? చింతపండు, నిమ్మకాయ లేకోకుండా ఇది. మొత్తం పేస్ట్. నిమ్మకాయ తినండి, ఇది తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు కూడా వేసాము. ఇప్పుడు ఇది ఫైనలీ అసలు ఫస్ట్ టైం నేను దగ్గరుండి ఇలా చూడడం అండి, చికెన్ పికిల్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే. మాకు అనిపించేది లైక్ మార్కెట్లో వీటి కాస్ట్ ఎలా చూడాలని లేదు, పికిల్ కాస్ట్ ఎందుకు ఇంత కాస్ట్, ఎక్కువగా కాస్ట్ ఉంది, ఎందుకు ఇంత పెడుతున్నారు అని అనిపించింది. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఆయిల్ పట్టేసింది కదా ఆల్రెడీ చికెన్, మళ్ళీ ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేస్తే అసలు ఎలా ఉంటుంది అది? ఇంకా ఫ్రై అవ్వదు, ఇంకా ఫ్రై అవ్వదు కదా, అదే రెడీ అయిపోయింది అనమాట. అంతే కదా, ఇదిగోండి. ఓకే, డన్ గైస్, అయిపోయింది. చికెన్ పికిల్ చేసేసాం మేము. సో జస్ట్ మసాలాస్ అన్ని కూడా చాలా బాగుంది, గుమ్మగుమ్మలాడుతుంది. చూసారా, మంచి కారం వేస్తున్నారండి మీరు. కారం అసలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నిజంగానే. కనిపిస్తుందా? ఎస్. సో వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఇది, చక్కగా. సో చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మణి గారు చక్కగా దగ్గరుండి భలే చూపించారు కదా మనకు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓపిక్గా. ఇక్కడ ఎట్లుందో తెలుసా పరిస్థితి, మీకు కనిపిస్తుంది కదా. సో మొత్తానికి అయితే చాలా టేస్టీ చికెన్ పిక్కల్ చేశారు, ఆవకాయ పిక్కల్ చేశారు, పచ్చిమిర్చి పిక్కల్ చేశారు. అండ్ మీ దగ్గర అన్ని పిక్కల్స్ నాకు ఇలాగే చూడాలి, చేయించుకోవాలనిపిస్తుంది. బట్ ఒక 1 వీక్ మా దగ్గర నుండి మొత్తం నేర్పిస్తాను. నేర్పించడం కాదు, తిని ఇలా కూడా అయిపోతాను. చేసుకున్న తర్వాత తినాలనిపిస్తుంది కదా, ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతున్నాను. బట్ ఎనీవేస్ చాలా చక్కగా చూపించారండి, చాలా టేస్టీగా కూడా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. మీరు ఇలాగే మీ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయండి, మంచిగా సక్సెస్ఫుల్ అవ్వండి. ఆల్రెడీ సక్సెస్ మీరు, ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఇవాల్టి ఎపిసోడ్, సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ అనే చెప్పాలి. సో పిక్కల్స్ ఫ్యాన్స్ అండ్ పిక్కల్స్ బాగా నచ్చే వాళ్ళకైతే ఇది ఫేవరెట్ ఎపిసోడ్, అండ్ నాకు కూడా ఫేవరెట్ ఎపిసోడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ జంపానీ పిక్కల్స్. ఎస్, సో జంపానీ పికిల్స్లో అసలు వీళ్ళు పికిల్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని వెనుక ఉన్న కష్టం ఏ విధంగా ఉంటుంది దగ్గరుండి చూశాను. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఐ హోప్ మీరు కూడా ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.